సవాలీలు ఇవి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. 15 నిమిషాలే పడుతుంది దీనికి టైం. సవాలీలు బాక్స్లలో కూడా స్నాక్స్ లాగా పెట్టేసేయచ్చు. పిల్లలకి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ 15 నిమిషాల లోపల వాళ్ళని కూర్చోబెట్టి ఇంత టీ పెట్టేసే లోపల ఇవి అయిపోతాయి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలన్నా చూపిస్తా చూడండి. సవాలీల గురించి 1/2 కేజీ మైదా. ఇది తాల్వడానికి కొద్దిగా తీసి పెడుతున్నా. ఓమ, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. ఇందులోకి కాగబెట్టిన 3 టేబుల్ స్పూన్ల నూనె ఆయిల్. ఇదంతా మంచిగా మిక్సీ చేసుకొని పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా మంచిగా కలుపుకోవాలి. అవును కదా, పీటకర మర్చిపోయింది కదా. ఇట్లా సాఫ్ట్గా వచ్చే వరకు పూరీ పిండిలాగా గట్టిగా మంచిగా చాలాసేపు ఇట్లా మెదపాలి. మంచిగా రావాలి. మెత్తగా అయ్యే వరకు ఇట్లా చేసేసి ఒక 10 నిమిషాలు ఇట్లోనే పెట్టేసేసేయాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మెత్తగా వచ్చేసేస్తుంది 10 నిమిషాలు. ఇలా కొన్ని ఇట్లా అన్నీ ఈ సైజ్గా ఇట్లా చేసుకోవాలి. చిన్నగా చేసుకోవాలి, పూరి కంటే చిన్నగా ముద్ద. పది నిమిషాలు నానిన తర్వాత ఇట్లా ఉండలుగా చేసుకోవాలా. చేసుకొని ఇట్లా రౌండ్గా వేసేసుకొని ఇట్లా పొడి పిండిలో పూరిలాగానే సేమ్ కానీ సన్నగా చేయాలి. పూరి కంటే సన్నగా చేయాలి. సాయంత్రం పూట పిల్లలకు మంచిగా పెట్టడానికి ఒక 15 మినిట్స్లో అయిపోతాయి ఇవన్నీ. ఓకే, ఒక చాటిస్తామమ్మా. సన్నగా కావాలా, పూరి కట్టి సన్నగా ఉండాలి. ఇది అప్పుడు మంచిగా వస్తాయి టేస్ట్. ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా కాలుతాయి. పాపడాలలాగా కాల్చుకోవాలి అంతే. అవి ఉంటేనే కాలవడానికి వస్తుంది. ఇంకా నూనె ఇట్లా పొయ్యి మీద నూనె వేసి పెట్టుకోవాలా. పెట్టుకున్నాక చాలా వేడి కావద్దు, కొంచెం మధ్య అంటే వేడి అయినాక ఇట్లా ఫుల్ పెట్టొద్దు. పెట్టుకొని నూనె కాగానే కొంచెం చిన్నవి వేసుకోవాలి. కానీ ఇట్లా వేస్తే ఇట్లా తొందరగా కాలిపోతుంది మంచిగా. ఇదిగో ఈ కలర్ వచ్చేలాగా చేసుకుంటే మంచిగా ఉంటాయి గట్టిగా. ఇట్లా వేయాలా. అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తా. అన్నీ కాల్చినాక మళ్ళీ మీకు చూపిస్తా ఇట్లా చేసింది. అన్నీ అయిన తర్వాత ఇగో ఇట్లా ఎంచుకున్నా మంచిగా దేవినా ఇట్లా అయినాయి. ఇలాంటి వరకు ఇట్లా అవుతాయి మంచిగా. ఇట్లా ఇష్టంగా తింటారు, ఎంతో రుచిగా ఉంటాయి. ఒక 15 నిమిషాలలో అయిపోతాయి. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా కానీ ఇట్లా పిండి తడిపేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ నానబెట్టేసి